ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం తెలుసుకుపోయే ఒక అంశం, సాధు సుందర్ సింగ్ గారి జీవితంను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సాధు సుందర్ సింగ్ గారి జీవితం ఒక మనిషి జీవితం యేసును కలిసినప్పుడు ఎలా మారుతుందో చూపించే నిజమైనటువంటి సంఘటన. సాధు సుందర్ సింగ్ గారు 1889లో పంజాబ్ రాష్ట్రంలో ఒక సిక్కు కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడే ఆయన తల్లిని కోల్పోయారు. ఆ బాధను ఆయన మనసును చాలా కుదింపజేసి, యువకుడైన రోజుల్లో యేసును ఆయన అస్సలు ఇష్టపడేవాడు కాదు. బైబిల్ అంటే ద్వేషం. ఒకసారి బైబిల్ను కూడా కాల్చేశారు. ఒక రాత్రి తన జీవితంలో ఇక అవసరం లేదని అనుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. కానీ చనిపోవడానికి ముందు, యేసు నిజంగా నీవు ఉంటే నాకు కనపడు అని ప్రార్థన చేశాడు. ఆ రాత్రే యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు, నేను నీ కోసము చనిపోయి ఉన్నానని చెప్పాడు. అదే క్షణములో సుందర్ సింగ్ జీవితం పూర్తిగా మారిపోయి యేసే సత్యమని గ్రహించాడు. ఆ మరుసటి రోజే ఇంట్లో చెప్పాడు, నేను క్రైస్తవుడిని అయ్యాను అని. దాంతో కుటుంబంలో ఉన్నటువంటి వారందరి నుండి తిరస్కారం, హింస ఎదురై ఒకసారి విషం పెట్టి చంపాలని కూడా ప్రయత్నించారు. కానీ దేవుడు ఆయనను కాపాడినాడు. 16 ఏళ్ల వయసులో బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత సాధువుల వేషములో యేసును ప్రకటించడానికి బయలుదేరారు. బూట్లు లేవు, డబ్బులు లేదు, ఇల్లు లేదు, కేవలము దేవునిపై విశ్వాసం మాత్రమే ఉంది. హిమాలయాల్లో, కాశ్మీరు, భారతదేశం, యూరప్, అమెరికా వరకు యేసును ప్రకటించారు. అనేక హింసలు, జైళ్ళు, బాధలు ఎదురైనా విశ్వాసం విడిచిపెట్టలేదు. 1929లో హిమాలయాల్లోకి వెళ్ళి తన శరీరము కనిపించలేకుండా పోయి ఈరోజుకి కోట్ల మందికి స్ఫూర్తిగా ఆయన నిలబడి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారులారా, యవన ప్రాయంలో ప్రభువును తెలుసుకొని ఒక అన్యుడిగా ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక హింసలు, బాధలు ఎదుర్కొని సువార్త పరిచర్య చేసినటువంటి